Sakshi Education. We have the faculty for Polity, Public Administration, Current Affairs, Satish Pedyala garu. So, వారిని రాబోయేటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్ ఫర్ TGPSC ఎలా ప్రిపేర్ అవ్వాలి? దెర్ విల్ బి 2 layers ఆఫ్ స్టూడెంట్స్ హూ విల్ బి ప్రిపేరింగ్. ఫ్రెష్గా గ్రాడ్యుయేట్స్గా బయటకు వచ్చి కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకరు, అండ్ అట్ ద సేమ్ టైం విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కోచింగ్ అయిపోయి అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు కొందరు, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండి అటెంప్ట్ ఇచ్చేటి వాళ్ళు ఇంకొందరు. సో ఇటువంటి 3 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ అప్రోచ్ ఎలా ఉండాలి అనేటువంటిది వారిని అడిగి తెలుసుకుందాం. సార్, యాజ్ వీ టాక్ దెర్ విల్ బి 3 layers ఆఫ్ స్టూడెంట్స్. సార్, సో వీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎందుకంటే మనకు అటెంప్ట్స్ లేవు కాబట్టి ఈవెన్ అడ్మిట్ అయిన స్టూడెంట్ కూడా విత్ నో ప్రిపరేషన్ హీ కెన్ గివ్ అటెంప్ట్ జస్ట్ టు నో హౌ బెటర్ హీ ఈజ్ అనేటువంటిది. సో ఈ 3 types ఆఫ్ స్టూడెంట్స్ మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి సార్? సార్, నిజంగా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఈ 3 layers ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సార్, వీళ్ళు లక్కీ. ఎందుకు లక్కీ అంటున్నారు? ఆల్రెడీ ఒక అటెంప్ట్ ఇచ్చిపోయింది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. లక్కీ బికాస్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆర్ దే నో ప్యాటర్న్ ఎలా ఉంది అని చెప్పి తెలుస్తుంది. అంటే ఫస్ట్ టైం అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు 2022 నోటిఫికేషన్ 24 నోటిఫికేషన్ అయితే గ్రూప్ 1 ఉందో సార్, వాళ్ళకి అసలు ఏం తెలియదు. క్వశ్చన్స్ ఎలా అడుగుతారో తెలియదు, నోట్స్ సరిగా లేదు, అసలు ఏం రాయాలో తెలియదు, పేపర్ ప్యాటర్న్ అంటే ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు ఒక అవగాహన ఉంది సార్. ఇప్పుడు పల్స్ తెలుసు, TGPSC యొక్క పల్స్ అనేది తెలుసు. సిలబస్ నుంచి దాటట్లేదు, సిలబస్లో ఉండే విషయాలే అడుగుతున్నాడు. క్వశ్చన్ ఇలా రాస్తే, క్వశ్చన్కి ఆన్సర్ ఇలా రాస్తే మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి. ర్యాంకర్స్ ఇంటర్వ్యూస్ మన సాక్షి ఎడ్యుకేషన్లోనే చాలా ఉన్నాయి. ఇవి చూస్తూ ర్యాంకర్స్ చెప్పిన విషయాలన్నీ కూడాను వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. సో అందుకని వీళ్ళని లక్కీ అన్నాను. కొన్ని మందికి దీంట్లో రాలేరు, ఆ ఉద్దేశంగా నాకు. సో ఈసారి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. సో సార్, ఇప్పుడు ఏం చేయాలంటే నోటిఫికేషన్ ఎనీ టైం రావచ్చు. ఇది మీకు తెలుసు, నాకు తెలుసు సార్. జూన్లో వస్తుందా, జూలైలో వస్తుందా, ఆగస్టులో వస్తుందా, అది పక్కన పెట్టేస్తా సార్. ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమైంది, ముందు నుంచి ప్రిపరేషన్లో ఉంటేనే ర్యాంక్ సాధిస్తావు. నోటిఫికేషన్ వచ్చింది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ నెలలో ఉంది, అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను, నాకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోవాలి, మెయిన్స్ ఎగ్జామ్ ఒక 10 రోజుల ముందు 20 రోజుల ముందు నేను టెస్ట్ సిరీస్ రాసి క్వాలిఫై అవుతానంటే ఈ ఎగ్జామ్ నేను పట్టించుకోదు. ముందు నుంచే ప్రిపరేషన్లో ఉండాల్సిందే. ఇది ఇంపార్టెంట్ సార్. సో ముందు నుంచి ప్రిపరేషన్లో ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీకు రోడ్ మ్యాప్ అనేది రాసుకోవాలి. మీరు కూర్చోండి, స్పెండ్ యువర్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. మీరు కూర్చొని మీ రోడ్ మ్యాప్ అనేది రాసుకోండి. నేను నెక్స్ట్ 1 monthలో ఏం చేయాలి, నెక్స్ట్ 3 monthsలో ఏం చేయాలి, నెక్స్ట్ 6 monthsలో ఏం చేయాలి, నోటిఫికేషన్ 6 monthsలో వచ్చేసి ఎగ్జామ్ ఒక 8 monthsలో ఉంటే ఏం చేయాలి, మీరు అనేవి స్వాట్ అనాలిసిస్ అనేది మీరు చేసుకోండి ఫస్ట్. ఇది పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్, ఇక్కడ ఒక 2 layers ఆఫ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ లేయర్ ఏంటంటే ఆల్రెడీ మెయిన్స్ ఎగ్జామ్ రాశారు, 20,000 మంది వరకు ఎగ్జామ్ రాశారు సార్. వీళ్ళు ఏం చేయాలి అని అంటే ముఖ్యంగా 350 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా వీళ్ళకి సార్, వీళ్ళకి నాకు తెలిసి కోచింగ్ అవసరం లేదు సార్. వీళ్ళు మళ్ళీ క్లాసెస్ వినాలి, లేదా వీళ్ళు మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేయాలి, ఇది కాదు సార్ కావాల్సింది. వీళ్ళకి ఏం కావాలి? ఎన్రిచ్మెంట్. వీళ్ళకి ఏ సబ్జెక్ట్లో తక్కువ వచ్చాయి అది గుర్తుంచుకొని, అది చూసుకొని దాంట్లో ఇంప్రూవ్ చేసుకునే విధానం ఏంటి అనేది మాత్రమే వీళ్ళు ఆలోచించాలి. సో ఈ 300+ వచ్చిన వాళ్ళు, నేను 300 లోపల వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ నేను స్పెసిఫిక్గా 350 ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి స్కోప్ ఎక్కువగా ఉంది. సో ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఇండివిజువల్ గైడెన్స్ ప్రోగ్రామ్ లాంటి ఒక మెంటర్ని చూజ్ చేసుకొని అక్కడికి వెళ్ళి మెంటర్షిప్ యొక్క సలహాలు తీసుకొని నాకు ఇంకో 50 మార్కులు పెరగాలి, 100 మార్కులు పెరగాలంటే ఏం చెయ్యాలి అని వెళ్ళి కూర్చొని మాట్లాడండి. ఆ మెంటర్ ఎవరైనా కావచ్చు, ఆ మెంటర్ మీ నాన్న కావచ్చు, ఆ మెంటర్ మీ అమ్మగారు కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, ఎవరైనా ఉండనివ్వండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్న నాకు హిస్టరీలో తక్కువ వచ్చాయి, హిస్టరీలో నాకు పెరగాలంటే నేను ఏం చేయాలి, ఒక ఫ్యాకల్టీని అడగండి, లేదా మీ ఫ్రెండ్ని అడగండి, మీ ఫ్రెండే మెంటర్ అవుతాడు. సో దే ఈజ్ నో ఇక్కడే వెళ్ళాలి అక్కడే వెళ్ళాలని కాదు. సో ఇది ఫస్ట్ పాయింట్ సార్. రెండోది, సెకండ్ లేయర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరు అంటే గ్రాడ్యుయేషన్ ఇప్పుడే అయిపోయింది, వాళ్ళు వస్తున్నారు. నౌ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అని అనుకుంటే మాత్రం గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు దిస్ ఈజ్ ద రైట్ టైం టు స్టార్ట్ దేర్ ప్రిపరేషన్. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ సిలబస్ బై హార్ట్ చేయాలి. ఏం సిలబస్ బట్టి కొట్టమంటున్నాడు, ఏమైంది దీనికి అని అనుకోవచ్చు.
సిలబస్ మీరు ఎప్పుడైతే బై హార్ట్ చేస్తారో యూ నో వాట్ టు లీవ్. నువ్వు చదివేటప్పుడు ఏది వదిలేయాలో తెలుస్తుంది. నీకు ఏది వదిలేయాలో తెలిసినప్పుడు ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. నువ్వు ఇంటర్లింక్ చేసుకుంటావు, ఒక సబ్జెక్ట్ని ఇంకో సబ్జెక్ట్కి ఇంటర్లింక్ చేసుకుంటావు. సిలబస్ బై హార్ట్ చేస్తే 6 నెలల తర్వాత నీకే తెలుస్తుంది దాని యొక్క విశిష్టత ఏంటో. రెండోది ఏం చేయాలి? చెక్ లిస్ట్. మీరు ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ చదవాలి, మీరు తెలుగు అకాడమీ తీసుకోండి లేదా స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, ఒక చెక్ లిస్ట్ అనేది పెట్టుకోండి. ఇది 2. మూడోది రోడ్ మ్యాప్. సో టైం టేబుల్, ఈ టైం టేబుల్ వేసుకోవాలి. 4వది కోచింగ్ తీసుకోవాలా, కోచింగ్ వద్దా, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. కోచింగ్ తీసుకోవాలి అంటే తీసుకోండి, వద్దు నేను కొన్ని రోజులు ట్రై చేస్తాను, ఒక 3 months నేను ఓన్గా ప్రిపేర్ అవుతాను, దాని తర్వాత నాకు కాకపోతే కోచింగ్ తీసుకుంటాను అయినా అప్పుడైనా కోచింగ్ తీసుకోవచ్చు. సాక్షి ఎడ్యుకేషన్ ఎలా అయితే కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి, ఆ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కాకుండా ఇంకో పని ఏం చేయాలి అని అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మీరు అప్పటి వరకు ఇంప్రూవ్ అవుతారు. లేదు నాకు సబ్జెక్ట్ వచ్చాక లేదా ఆన్సర్ ఎలా రాయాలో ఎవరైనా చెప్పాక నేను ఆన్సర్ రాస్తాను అని అంటే కాదు. నీకు డ్రైవింగ్ నేర్చుకోవాలి అని అంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఫస్ట్ నుంచి ఒక 1 month నేర్చుకుంటావు వెళ్ళి, తర్వాత నీకు ఓన్గా మీ నాన్న అమ్మో కార్ ఇస్తారు. నీకు స్టార్టింగే కార్ ఇచ్చేసి నువ్వు నేర్చేసుకోవాలంటే అది నీకు డ్రైవింగ్ రాదు, నువ్వు డ్రైవింగ్ చేసినా కూడా వెళ్ళి గుద్దేస్తావు. సో ఇక్కడ ఒక ప్రణాళిక పెట్టుకోవాలి. సో ఇప్పటి నుంచి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సార్ నేను ఇప్పుడు రాస్తే సరిగా రాదు కదా అంటే సరిగా రాదు, నీకు తెలుసు నాకు తెలుసు, కానీ నెక్స్ట్ ఆన్సర్కి ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత ఆన్సర్కి ఇంకా బెటర్ అవుతుంది, తర్వాత ఆన్సర్కి ఎన్రిచ్ అవుతుంది. సో చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఒక ఎవ్రీడే ఒక ఆన్సర్ రైటింగ్ అనేది ఒక హ్యాబిట్గా పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద 2 types ఆఫ్ స్టూడెంట్స్ సార్. ఎవరైతే ఆల్రెడీ మొన్న ఎగ్జామ్ రాశారో వాళ్ళు మెంటర్షిప్లో అంటే గైడెన్స్ అనేది ఇంపార్టెంట్, ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఆలోచించండి. మీరు హిస్టరీలో తక్కువ వచ్చినా లేదా ఎకానమీలో తక్కువ వచ్చినా దాని మార్క్స్ ఎలా పెంచుకోవాలి అనేది మాత్రమే ఆలోచించండి. ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఉన్నారో మీరు సిలబస్ బై హార్ట్ చేయండి, బుక్ లిస్ట్ పెట్టుకోండి, మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. ఇలా మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే నోటిఫికేషన్ వచ్చిన రోజు సిద్ధంగా ఉంటావు, వెళ్ళి 100కి అంటే సెంచరీ కొడతాం. దట్ ఈస్ ద మీనింగ్. థ్యాంక్ యూ.